₹1,00,00,000 ఇచ్చేదందుకు వెనకకు పోను గాని ఒక పుస్తకం ఇయ్యమంటే ఆలోచిస్తా. కర్ణునికి కవచకుండలాలు ఎంత ముఖ్యమో నాకు పుస్తకాలు గంత ముఖ్యం అని మొన్న నడుమ ఒక మీటింగ్లో చెప్పిండు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సారు. పుస్తకాలంటే పానం ఇచ్చేటట్టే ఉన్నాడు కదా సారు. అబ్బా, పుస్తకాలకు అంత విలువ ఇస్తారా ఎవరైనా అని అనిపించింది కానీ ఆ ముచ్చట నిజమో వల్ల అగో విజయవాడలో పెట్టిన బుక్ ఫెయిర్లా 10 లక్షల విలువ చేసే పుస్తకాలు కొన్నాడట సారు. డబ్బులు ₹1,00,00,000 ఇచ్చేయడానికి ఆలోచించను కానీ ఒక పుస్తకం ఇవ్వాలంటే చాలా ఆలోచిస్తాను. అంటే పుస్తకాన్ని ఇవ్వాలి అంటే నిజంగా నా సంపదను ఇచ్చేసి అంటే నా కర్ణుడి కవచకుండలాలు ఎలా కోసేస్తే బాధపడుతుందో నాకు తెలియదు కానీ నా పుస్తకం ఇవ్వాలంటే మటుకు చాలా కింద మీద పడిపోతాను. నిజంగా సార్ చెప్పింది 100% నిజమైన వల్ల ఇగో విజయవాడలో పెట్టిన బుక్ ఫెయిర్లో ఏకంగా 10 లక్షల విలువ చేసే బుక్కులు కొన్నాడు సారు. తెలుగు, హిందీ, ఇంగ్లీషు 3 భాషలల్లో గొప్ప గొప్ప కవులు రచయితలు రాసిన బుక్కులు, భారత చట్టాలు, చరిత్ర, సైన్స్ అండ్ టెక్నాలజీ, అగ్రికల్చర్, నేచర్ అసొంటి సబ్జెక్టుల బుక్కులతో పాటు డిక్షనరీలు, పురాణ గాథల పుస్తకాలు అన్ని కలిపి అటు ఇటు 10 లక్షల విలువ గల పుస్తకాలు కొన్నాడు సారు. ఇక అందులో విక్టర్ ఫ్రాంకిన్ అనే ఇంగ్లీష్ రైటర్ రాసిన ఈ మ్యాన్ సెర్చ్ ఫర్ మీనింగ్ బుక్ అంటే సారుకు మస్తు ఇష్టమట. ఇది చదివితే జీవితం అంటే ఇష్టపడని ఎసోంటోళ్ళకైనా మళ్ళా ఆశలు పుడతాయట బతుకు మీద. అనుభవించిన దాంతో పాటు డాక్టర్ సైకియాట్రిస్ట్ కాన్సన్ట్రేషన్ క్యాంప్ లో పనిస్తే డెస్పిరేషన్ తోటి శవాల ఈ న్యూట్రిషన్ అదే తినేవాడు అమ్మ. అతను అంటే మనకు ఒక అనుభవం జరిగినప్పుడు నాట్ టెస్ట్ బీ బెటర్ అన్నట్టు ఈ బుక్కులన్నీ సారింట్లో పెట్టుకునేందుకు కాదట, పిఠాపురం లైబ్రరీలో పెట్టిస్తాడట. నియోజకవర్గంలో జనాలకు కూడా సర్కార్ పథకాలు సేవలతో పాటుగా జ్ఞానాన్ని కూడా వంచే పని పెట్టుకున్నాడు అన్నట్టు సారు. కానీ పుస్తకాల పురుగంటే సార్ ఇష్టపడతాడో లేడో గాని అది ఎట్లుంటది అనంటే మాత్రం మన ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సార్ లెక్కనే ఉంటది అని రెండో ఆలోచన లేకుండా చెప్పొచ్చేమోనోళ్ళ.